ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇకపోతే మీ యొక్క ఏరియాలో 5G నెట్వర్క్ ఉన్నప్పటికీ మీ యొక్క మొబైల్లో 4G మాత్రమే వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు, నా మొబైల్లో కూడా ఓన్లీ ఫర్ 4G మాత్రమే వస్తుంది అన్నమాట. అలాంటప్పుడు మీరు ఏ విధంగా అన్లిమిటెడ్ 5Gని యూజ్ చేయాలో చూపిస్తాను. పైగా మీకు 5G నెట్వర్క్ ఏ విధంగా వస్తుందో కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. నార్మల్గా డిఫాల్ట్గా మన యొక్క మొబైల్లో ఉన్న సెట్టింగ్స్ మనం చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇకపోతే ఆ సెట్టింగ్స్ ఎక్కడి నుంచి మనం చేసుకోవచ్చు, ఎలా చేయాలనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూసి కంపల్సరీగా ఈ వీడియోని ఒక లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్ ఫ్రెండ్స్. ఇకపోతే మీకు లైక్ దిస్ ఫస్ట్ ఆఫ్ ఆల్సో నా యొక్క స్పీడ్ టెస్టింగ్ కూడా మీకు చేసి అయితే చూపిస్తాను. ఇక్కడ నుంచి నేను స్పీడ్ టెస్టర్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ నుంచి చాలా అంటే చాలా తక్కువ వస్తుంది అన్నమాట స్పీడ్. అసలు ఇంట్లోకి వెళ్తే అసలు సిగ్నల్ సరిగ్గా రావడం లేదు. ఇక్కడ చూసుకోవచ్చు, మోర్ దెన్ మనకు 30-40 Mbps స్పీడ్ మాత్రమే వస్తుందన్నమాట. అలా కాకుండా ఎగ్దమ్ అప్ టు మీరు ఎంతవరకు యూజ్ చేసుకోవచ్చు అంటే మీకు 500 Mbps వరకు మీరు స్పీడ్ వచ్చేటట్టుగా మనం చేసుకోవచ్చు అన్నమాట. మీ దగ్గర 5G డివైస్ ఉంటే సరిపోతుంది. అలాంటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్సో మీరు ఏం చేయాలంటే మీ యొక్క మొబైల్ సెట్టింగ్ ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇందులో మీకు నెట్వర్క్ పేరుతో ఒక ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అన్నమాట. ప్రతి ఒక్క మొబైల్లో ఈ ఆప్షన్ అయితే కంపల్సరీగా ఉంటుంది. దీంట్లోకి అయితే ఎంటర్ అవ్వండి. ఎంటర్ అయిపోయిన తర్వాత మీరు ఏ సిమ్ని అయితే యూజ్ చేస్తున్నారో లైక్ దిస్, అది జియో కావచ్చు, ఏదైనా సరే చేసుకోవాల్సిన సెట్టింగ్స్ ఇవే ఉంటాయన్నమాట. అలాంటప్పుడు సింపుల్గా నేను సిమ్ 1 పైన ఇక్కడే చేసుకోవడం జరిగింది. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు యొక్క ప్రిఫరెన్స్ నెట్వర్క్ టైప్ ఏది ఉందో మీరు ఇక్కడ నుంచి చూసేది చేసుకోండి. అది 4Gలో ఉంటే మీకు 4G అలాగే ఉంటుందన్నమాట. అలా కాకుండా ఇక్కడ నుంచి మీకు 5Gని మీరు డిఫాల్ట్గా ఆఫ్లో ఉంటే మీరు కంపల్సరీగా దాన్ని యాక్టివేట్ అయితే చేసుకోండి 5Gలోకి. అది చేసుకుంటే మనకు ఇక్కడ నుంచి 5G అయితే ఆన్ ది స్పాట్లో యాక్టివేట్ కాదు. కింద ఇంకొక ఆప్షన్ ఉంటుంది మనకు, ఆపరేటర్ టైప్ ఆప్షన్. ఇది డిఫాల్ట్గా ఆటోమేటిక్గా తీసుకుంటూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఇది తీసుకోదు. ఇది ఆటో సెలెక్ట్లో ఉందో లేదో, 5Gలో ఉందో లేదో ఒకసారి మీరు చెక్ అయితే చేసుకోండి. కొద్దిసేపు సెర్చ్ అనేది చేస్తుంది, కానీ రిజల్ట్ మాత్రం మనకు బరాబర్ ఇక్కడనే చూయించేస్తుంది అనమాట. దాని తర్వాత ఇంకొక సెట్టింగ్ అయితే ఉంటుందన్నమాట. దాన్ని చేసుకున్న తర్వాత మీకు లైవ్ 5G ఏ రేంజ్లో ఉంటుందో కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇకపోతే కొన్ని సందర్భాల్లో ఇది ఇలాగే సెర్చ్ అనేది చేస్తుంటుందన్నమాట. ఇక్కడ మన యొక్క నెట్వర్క్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. నార్మల్గా ఇక్కడ చూసుకోవచ్చు, మనకు జియో ట్రూ స్మార్ట్ 5G ఉందా లేదా ఇక్కడ నుంచి మీరు చెక్ అయితే చేసుకోండి. లైక్ దిస్ ఇక్కడ చూసుకోవచ్చు, నాకు ఆల్రెడీ యాక్టివేట్లో అయితే ఉంది. పైగా మీరు ఆటో సెలెక్ట్లో పెట్టుకుంటే చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. ఆటోమేటిక్గా నెట్వర్క్ని బట్టి అదే తీసుకుంటుంది. ఈ విధంగా మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒకసారి మీరు బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇందులో మీకు ఇంకొక ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట, మోర్ సెట్టింగ్ పేరుతో. అలాంటప్పుడు సింపుల్గా ఈ మోర్ సెట్టింగ్లోకి అయితే వెళ్ళండి. మీరు వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు, మీకు స్మార్ట్ 5G ఇంకొక ఆప్షన్ ఉంటుందన్నమాట. ఇవన్నీ కొన్ని సందర్భాల్లో ఆటోమేటిక్గా డిఫాల్ట్గా ఆఫ్ అయిపోతుంటాయి కాబట్టి మనకు పర్ఫెక్ట్ 5G అయితే రాదు. ఇక్కడ చూసుకోవచ్చు, సింపుల్గా మీరు స్మార్ట్ 5Gని ఆన్ అయితే చేసుకోండి. ఈ విధంగా ఆన్ చేసుకున్న తర్వాత ఇకపోతే మీరు మెయిన్ సెట్టింగ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మళ్ళీ మీరు మొబైల్ నెట్వర్క్ ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇందులో మీరు సిమ్ని అయితే చూజ్ చేసుకోండి. చూజ్ చేసుకున్న తర్వాత ఇందులో మీకు యాక్సెస్ పాయింట్ నేమ్ పేరుతో ఒక సెట్టింగ్ మీకు కనిపిస్తుంటుంది. దీంట్లోకి మీరు ఎంటర్ అవ్వండి. ఎంటర్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు 3 డాట్స్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అన్నమాట. సింపుల్గా ఈ 3 డాట్స్ ఇక్కడే చేసుకొని ఇక్కడ నుంచి రీసెట్ యాక్సెస్ పాయింట్స్ ఆప్షన్ పేరుతో మీకు ఆప్షన్ కనిపిస్తుంటుంది. ఇక్కడ నుంచి మీరు కంప్లీట్గా మీ యొక్క నెట్వర్క్ యొక్క APN సెట్టింగ్స్ మీరు డైరెక్ట్ డిఫాల్ట్గా ఇక్కడ నుంచి అంటే రీసెట్ చేసుకోండి. మనకు మంత్ వైజ్గా ఆటోమేటిక్గా కొత్త APN సెట్టింగ్స్ వస్తుంటాయి కాబట్టి కంపల్సరీ ఇక్కడ నుంచి చేంజ్ అయితే చేసుకోండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ప్రజెంట్ మీరు ఏం చేస్తున్నారు, సింపుల్గా మీ యొక్క మొబైల్లో మై జియో అప్లికేషన్ని మీరు సింపుల్గా ఓపెన్ అయితే చేసుకోండి. సింపుల్గా మీరు ప్లే స్టోర్ నుంచి వెళ్ళొచ్చు, లేదనుకుంటే మై జియో అప్లికేషన్ని మీరు డౌన్లోడ్ చేసుకున్నా పర్లేదన్నమాట. ఇక్కడ నుంచి మీరు అప్డేట్లో ఉంటే అప్డేట్ చేసుకోండి, లేదనుకుంటే మీరు ఓపెన్ అయితే చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌన్లోడ్ చేసుకొని అప్డేట్ చేసుకున్నా పర్లేదన్నమాట. లేదనుకుంటే లైక్ దిస్ మీ యొక్క మొబైల్లో ఉన్నా పర్లేదన్నమాట. సింపుల్గా ఇక్కడ నుంచి మీరు ఏం చేస్తారంటే మీకు పైన మొబైల్ ఆప్షన్ కనిపిస్తుంటుందన్నమాట. మనకు కావాల్సింది ఇదే కాబట్టి సింపుల్గా దీనిపై క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీ యొక్క ప్లాన్స్ కావచ్చు, మీ యొక్క నంబర్ కావచ్చు ఇక్కడనే మీకు కనిపిస్తుంటాయి. అలాంటప్పుడు మెల్లగా మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంటుందన్నమాట. దాని పేరు వచ్చేసి మనకు ట్రూ 5G మనకు చెక్ కావాలి కాబట్టి సింపుల్గా మీరు ఈ చెక్ పైన క్లిక్ అనేది చేసుకోండి. ఆటోమేటిక్గా ఇది అన్ని చెక్ చేస్తుందన్నమాట. మన యొక్క హ్యాండ్సెట్ కంపాటబిలిటీ ఉందా లేదా, అదేవిధంగా
మీ యొక్క మొబైల్ అప్డేట్లో ఉందో లేదో మీకు అడుగుతుంది. మీరు అప్డేట్ చేయకపోతే సాఫ్ట్వేర్ని ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలో నేను ఆల్రెడీ మన యొక్క ఛానల్లో వీడియో కూడా చేయడం జరిగింది. మీకు చూడకపోతే మీరు అక్కడ నుంచి చూసుకోండి. దరాఫ్టర్ మీకే తెలుస్తుంది అన్నమాట. మనం అప్ టు డేట్ ఉంచుకుంటేనే మనకు 5G ఒక రేంజ్లో అయితే వస్తుంది. ఇకపోతే ఆల్రెడీ నేను అప్డేట్ చేశాను కాబట్టి సింపుల్గా అప్డేట్ మనం ఇక్కడే చేసుకోవడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు గ్రేట్ యూఆర్ 5G రెడీ అన్నట్టుగా నాకు రావడం జరిగింది. చూసుకోవచ్చు ఇక్కడ నుంచి. దరాఫ్టర్ ఇప్పుడు మీకు స్పీడ్ కూడా టెస్టింగ్ అయితే చేసి చూపిస్తాను. ఇక్కడ నుంచి మీరు ఏమి చేయొద్దు, జస్ట్ బయటికి అయితే వచ్చేయండి. ఇప్పుడు చూసుకోవచ్చు ఇక్కడ నుంచి మీరు ఏం చేస్తే ఒక్కసారి మీ యొక్క మొబైల్ని మీరు రీస్టార్ట్ చేసుకుంటే చాలా బెటర్ అన్నమాట. నేను రీస్టార్ట్ అయితే చేసుకుంటాను. చూసుకోవచ్చు ఇక్కడ నుంచి. ఫ్రెండ్స్, వన్స్ మీరు మీ యొక్క మొబైల్ని మీరు రీస్టార్ట్ చేసుకున్న తర్వాత సింపుల్గా మీరు స్పీడ్ టెస్ట్ అప్లికేషన్ ఒకసారి ఓపెన్ అయితే చేసుకోండి. ఇప్పుడు చూసుకోవచ్చు ఇంతకుముందు మనకు చాలా అంటే చాలా స్లో వచ్చింది కదా నెట్వర్క్, అంటే 40 to 50 Mbps వచ్చింది కదా. ప్రజెంట్ చూసుకోవచ్చు మనకు ఏ రేంజ్లో వస్తుందో మీకే తెలుస్తుంది అన్నమాట. దాదాపుగా నేను చెప్పాను కదా 500 to 600 Mbpsకి మనకు ఆటోమేటిక్గా ఇంక్రీజ్ కావడం జరిగిందన్నమాట. కొన్ని సందర్భాల్లో ఇంట్లోకి వెళ్తే మనకు కనీసం మనకు 5G అనే పేరు కూడా రాదు, మనకు 4Gలోనే చాలా తక్కువ స్పీడ్ వస్తుంది. ఇప్పుడు చూసుకోవచ్చు ఒక రేంజ్లో ఈ సెట్టింగ్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఒక రేంజ్లో మీ యొక్క నెట్వర్క్ స్పీడ్ని మీరు ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు అప్లోడింగ్ మనకు దాదాపుగా 90 Mbps అబోవ్ వస్తుంది. అదేవిధంగా డౌన్లోడింగ్ స్పీడ్ చూసుకోవచ్చు 612 Mbps స్పీడ్ అయితే రావడం జరిగిందనమాట. ఈ విధంగా ఈ 4 చేసిన సెట్టింగ్స్ చేసుకొని మీ యొక్క మొబైల్లో మీరు 5Gని అన్లిమిటెడ్ యూజ్ చేయాలంటే మాత్రం కంపల్సరీగా మీరు అన్లిమిటెడ్ 5G రీఛార్జ్ ఉందో లేదో మీరు ఒకసారి చెక్ అయితే చేసుకోండి. దాని ద్వారా కూడా మనకు 5G అన్లిమిటెడ్ రాదు కాబట్టి ఒకసారి మీరు చెక్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇకపోతే మీకు వీడియో ఏమాత్రం హెల్ప్ఫుల్ అయినా కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోని మ్యాక్సిమం వీరంత మట్టుకు మీ యొక్క ఫ్రెండ్స్ మెంబర్తో షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.